చంద్రబాబుతో స్నేహం ఉండడం వల్ల తెలంగాణలో రేవంత్ రెడ్డికి రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూరుతోంది. తెలుగుదేశం పార్టీ ఓటర్లు, అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమవాడుగా చూసుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబుతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల తెలంగాణలో తనకు రాజకీయ లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ఆరోపణల్లో హేతుబద్ధత లేకపోయినా ప్రస్తుతానికి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని కేసీఆర్ అనుకో భావిస్తూ ఉండవచ్చు. ప్రజల్లో సెంటిమెంటును రగిలించడానికి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా ఉంది. రాజకీయంగా ఆయన ఎత్తుగడలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే సందర్భం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ అవమానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనివల్ల ఆయనకు కలిగే రాజకీయ ప్రయోజనమేమిటో తెలియదు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైజింగ్ సమ్మిట్ నిర్వహించడాన్ని ఎగతాళి చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూడా ఇలాగే చేసి వంటవాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారని అవమానకరంగా కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ తన గురించి తాను అధికంగా ఊహించుకుంటారు. ఆ క్రమంలోనే తెలంగాణలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలనుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి గత ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే బోల్తా పడ్డారు. ఊహించని పరాభవంతో కుంగిపోయిన కేసీఆర్ మరోవైపు తాను ద్వేషించే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ కారణంగానే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వలె విద్వేష రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ద్వేషించడానికి కారణం ఉంది. అవినీతి కేసులలో తాను జైలు జీవితం గడపాల్సి రావడానికి చంద్రబాబు కారణమని జగన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయనకు చంద్రబాబు పొడగిట్టదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపి తనను ఓడించడానికి ప్రయత్నించారన్న కోపం చంద్రబాబుపై కేసీఆర్కు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999 ఎన్నికల తర్వాత తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై చంద్రబాబుపై కేసీఆర్కు కోపం ఉండేది. అప్పట్నుంచే వారిద్దరికీ చెడింది. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తేవడం, అంతిమంగా అది రాష్ట్ర విభజనకు దారితీయడం తెలిసిందే. చంద్రబాబుపై అటు జగన్కు ఇటు కేసీఆర్కు కోపం ఉండడానికి కారణాలున్నాయి. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్కు అంత కోపమెందుకో తెలియదు. కోపమంటూ ఉంటే అది రేవంత్ రెడ్డికి ఉండాలి. ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపిన కేసీఆర్పై రేవంత్ రెడ్డికి కోపం ఉండడం సహజం. కేసీఆర్ కోపానికి మాత్రం కారణం తెలియదు. తన దృష్టిలో అల్పుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమేమిటి, అది కూడా తనను ఓడించి గద్దెనెక్కడమేమిటి అని కేసీఆర్ భావిస్తున్నారేమో తెలియదు. రాజకీయాలలో ఎవరికైనా గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు 3 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అంత మాత్రాన ఆయన కుంగిపోలేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష పెంచుకోలేదు. ముఖ్యమంత్రిగా జగన్ తనను ఉక్కిరి బిక్కిరి చేసినా, చివరకు జైలుకు పంపినా చంద్రబాబు సంయమనం కోల్పోలేదు. తనదైన శైలిలో రాజకీయం చేసి అపూర్వ విజయాన్ని అందుకున్నారు. తనను అవమానించిన వారి పట్ల ఆయన కక్షపూరితంగా వ్యవహరించే పనులు చెయ్యరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా కేసీఆర్ తనను అవమానించిన చంద్రబాబు పన్నెత్తి మాట కూడా అనలేదు. రాజకీయాలలో అవన్నీ మామూలే అన్నట్లుగా పరిగణించారు. చంద్రబాబు రాజకీయాలను కేసీఆర్ అనేక సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడారు. అయినా చంద్రబాబు స్పందించలేదు. 1999, 2014, 2024 ఎన్నికల్లో విజయాలను చూసిన చంద్రబాబు 2004, 2009, 2019లో పరాజయాలను చవిచూశారు. 3 ఎన్నికల్లో గెలిచి 3 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాజకీయాల్లో నిలదొక్కున్న ఏకైక నేతగా చంద్రబాబు ఒక్కరే ఈ దేశంలో కనిపిస్తారు.
రాజకీయాలలో తాను చంద్రబాబు కంటే గొప్పవాడినని కేసీఆర్ భావించడం వల్లే తంటా అంతా. రాజకీయంగా తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి చంద్రబాబు వెనుకంజ వేయరు. పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకుంటారు. 2019లో ప్రధాని మోదీతో ఘర్షణ పడి దెబ్బతిన్న వాస్తవాన్ని గుర్తించి 2024 ఎన్నికల్లో మళ్లీ మోదీతో చేతులు కలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన మద్దతుపై ఆధారపడి ఉన్నప్పటికీ విర్రవేగకుండా అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాజకీయాలలో ఆయనతో తలపడాలనుకుంటున్న కేసీఆర్ ఓడిపోయింది ఒక్క 2023 ఎన్నికల్లోనే. అయినా ఆగమాగమైపోతున్నారు. ఎన్నికల్లో తానెందుకు ఓడిపోయానో గుర్తించడానికి కేసీఆర్ ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని చెబుతున్నారే గాని అధికారంలో ఉన్నప్పుడు తాము అహంకారంతో వ్యవహరించినందునే ప్రజలు ఓడించారని గుర్తించడానికి ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా హామీలివ్వకపోయినా కేసీఆర్ను ప్రజలు ఓడించి తీరేవారన్నది వాస్తవం.